ప్యాంక్రియాస్ క్లోమం ఇది మన ఒళ్ళో ఉన్న ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్గన్. దీనికి ఏం ఫంక్షన్ ఉంటుందంటే ఇన్సులిన్ సెక్రీషన్. ఇప్పుడు బ్లడ్ షుగర్ కంట్రోల్కి ఇన్సులిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఈ ప్యాంక్రియాస్ తయారవుతుంది. ఇది మాత్రం కాకుండా మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేటు, ప్రోటీన్, ఫ్యాట్ ఈ డైజెషన్కి అవసరమైన రసాలు, ఎంజైమ్స్ ఈ ప్యాంక్రియాస్లో తయారవుతుంది. సో ఇలా ఉన్న ఒక ఇంపార్టెంట్ ప్యాంక్రియాస్ ఆర్గన్లో ఎప్పుడన్నా వాపు వస్తే దాన్ని మనం ప్యాంక్రియాటైటిస్ అని చెప్తాం. వార్చిపోయిన ప్యాంక్రియాస్. ఈ ప్రాబ్లం అన్నది చాలా సీరియస్ అయిన ప్రాబ్లం. సో ప్యాంక్రియాస్ వాపు ఎందుకు రావాలి, ఎవరికి వస్తుంది? అది ప్యాంక్రియాస్లో వాపు వచ్చడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అంటే రెండే ఉంది. ఒకటి, పిత్తాశయంలో రాయిలు ఉండి ఆ రాయిలు పిత్తనాళం ద్వారా స్లిప్ అవుట్ అయ్యి ప్యాంక్రియాస్ లోపల వచ్చేస్తే ఆ ప్యాంక్రియాటిక్ నాళం అనేది బ్లాక్ అయ్యి ప్యాంక్రియాస్లో వాపు రావచ్చు. ఇది కాకుండా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏమంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకు ఆల్కహాల్ అనేది ప్యాంక్రియాస్కి ఒక రకమైన టాక్సిన్, ఒక పాయిజన్. ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ అటాక్ అయ్యి ప్యాంక్రియాస్లో వాపు రావచ్చు. ఇది రెండు లేకుండా ఇంకా చాలా కారణం ఉంది ప్యాంక్రియాటిస్ వచ్చేదానికి. దాంట్లో బై బర్త్ సమ్ జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. కొన్ని ఎంజైమ్స్ డిఫిషియన్సీ వల్ల ప్యాంక్రియాస్లో వాపు రావచ్చు. లేదా సర్టన్ మెడికేషన్స్, స్టిరాయిడ్ మెడిసిన్స్, క్యాన్సర్ మెడిసిన్స్, దానివల్ల కూడా ప్యాంక్రియాస్ అటాక్ అయ్యి వాపు రావచ్చు. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ప్యాంక్రియాస్ అటాక్ అవ్వచ్చు. ఇప్పుడు కోవిడ్ వైరస్లో కూడా ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా చాలా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ప్యాంక్రియాస్లో అటాక్ రావచ్చు. ఇది అన్నీ లేకుండా ఏం కారణంతో వచ్చిందని తెలియకుండా ఒక 20% మందికి ప్యాంక్రియాస్లో వాపు వస్తుంది. ఇడియోపాథిక్ ప్యాంక్రియాటిస్ అని చెప్తాం. ఇప్పుడు ప్యాంక్రియాటిస్ వస్తే దానికి ఏం లక్షణాలు ఉంటుంది? ప్యాంక్రియాటిస్ వస్తే మెయిన్ సిమ్టమ్ ఏముంటుందంటే పేషెంట్కి విపరీతమైన కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. పొట్ట భాగంలో సివియర్ పెయిన్ వచ్చి ఆ పెయిన్ వీపు వరకు వెళ్ళొచ్చు. ఈ సివియర్ పెయిన్తో పాటు వామిటింగ్ రావచ్చు, లేదా పేషెంట్కి అన్కాన్షియస్ అవ్వచ్చు, యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవచ్చు, లేదా బీపీ కూడా తగ్గిపోవచ్చు. ఇప్పుడు మైల్డ్ ప్యాంక్రియాటిస్ వచ్చే వాళ్ళకి మామూలుగా పెయిన్ 1 or 2 days వచ్చి తగ్గిపోతుంది. ఇది సివియర్ టైప్ వచ్చే వాళ్ళకు ఈ ప్యాంక్రియాస్ అటాక్ వల్ల ఒళ్ళో ఉన్న బాకీ ఆర్గన్స్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ప్యాంక్రియాస్లో వచ్చిన వాపు దాని ఎఫెక్టు లంగ్స్ పైన పడవచ్చు. పేషెంట్ ఆయాసంతో వెంటిలేటర్ పైన వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. బీపీ తగ్గిపోవడం, హైపోటెన్షన్ చెప్తాము, హార్ట్ పైన ఎఫెక్ట్ పడవచ్చు, బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడవచ్చు, కిడ్నీ ఫెయిలియర్ రావచ్చు. సివియర్ ప్యాంక్రియాటిక్ అటాక్ వచ్చిన వాళ్ళకు ఒళ్ళో ఉన్న అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంది. సో ఈ ప్యాంక్రియాటైటిస్ మనం రాకుండా ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలంటే కంప్లీట్ ఆల్కహాల్ అవాయిడెన్స్. ఆల్కహాల్ అనేది ఒక నంబర్ 1 పాయిజన్ ఫర్ ప్యాంక్రియాస్. దాన్ని అవాయిడ్ చేయాలి. ఆల్రెడీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నవాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల ఎప్పుడైనా నొప్పి లేదా లక్షణాలు ఉంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల వచ్చే ప్యాంక్రియాటిస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది మాత్రం కాకుండా మెడిసిన్స్ వాడేప్పుడు ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం మంచి నాలెడ్జ్ ఉన్నప్పుడు ప్యాంక్రియాటిస్ స్టార్ట్ అయితే తొందరగానే దాన్ని మనం తెలుసుకుని ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ దానికి స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ప్యాంక్రియాటిస్ అనేది లక్కీలీ ఒక 80% మందికి వచ్చేప్పుడు మైల్డ్ అటాకే వస్తుంది. ఒక 20% పీపుల్కే సివియర్ ప్యాంక్రియాటిస్ అటాక్ రావచ్చు. అలా ఉన్న వాళ్ళని ఇమీడియట్గా ఒక హై వాల్యూమ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ తీసుకెళ్లడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాంక్రియాస్ని మాత్రం కాకుండా బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేసే పవర్ ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కేర్ అనేది బెటర్గా ఉంటుంది. వీళ్ళకి ఐసీయూ కేర్, వెంటిలేటర్ కేర్, కిడ్నీ ప్రాబ్లంకి డయాలిసిస్ ఇదన్నీ కూడా అవసరం పడవచ్చు. ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసేటప్పుడు సివియర్ ప్యాంక్రియాటిస్ వచ్చేవాళ్ళు చాలామంది రికవర్ అయ్యి బయట వస్తారు. ఇనిషియల్ ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో స్టార్ట్ చేయకుండా పోతే ఆ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అనేది బాడీ మొత్తం ఎఫెక్ట్ చేసి అది లైఫ్ రిస్క్ వరకు కూడా తీసుకెళ్ళచ్చు.